ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎటువంటి గంభీరోపన్యాసాలు ఇచ్చిన్లు, ఎటువంటి ప్రగల్భాలు పలికిన్లు, కుంభామేళను మించినటువంటి ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వెనక్కి పోలేరు, ముందుకు రాలేరు. తిండి లేక, నీళ్లు లేక, చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చేసినటువంటి వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి. సార్, మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం, వెనుకకు పోయేటట్లేదు, ముందుకు పోయేటట్లేదు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఇవ్వడం కూడా గైడ్ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు షో పుటప్ కోసం, వీళ్ళ ఆర్భాటానికి అసలు ఏం జరుగుతున్నది, ఎన్ని కోట్ల భక్తులు రాబోతూ ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల భక్తులు రాబోతూ ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ టాయిలెట్స్ ఏంటి, రోడ్ ఫెసిలిటీస్ ఏంది, దర్శనం కాడేంది, దర్శనం సందర్భంగా సెక్యూరిటీ విషయంలో ఏంది. అంతకుముందు టవర్స్ ఉండేవి ఎక్కడ ఏం జరుగుతున్నది గమనించడానికి, అవన్నిటిని కూడా కూల్చేసిండ్రు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండా చేసిండ్రు.